ఈ విషయం వింటే ఈ విషయం చెప్పాలన్నా చాలా బాధేస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం అమెరికాలో పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేసి మన భారతీయ విద్యార్థులుగా చెప్పుకొని వెళ్ళిన వాళ్ళు ఎలాగ వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారో అన్నది వాళ్ళు ఆ స్టింగ్ ఆపరేషన్లో చూపిస్తున్నారు. ఎంత భయానకమైన పరిస్థితి. అమెరికాలో ఎలాగైనా ఉండిపోవాలి అనే మన తెలుగు అమ్మాయిలు అలా వ్యభిచారం చేసైనా సరే అక్కడ బతికేయాలి అనే పిచ్చితనం, వెర్రితనం. అయ్యో, వింటుంటేనే బాధేస్తుంది. చదువులు తల్లిగా వెళ్ళాల్సిన ఈ బిడ్డలు అక్కడ ఆ పిచ్చితనంతో, ఆ మైకంలో అక్కడ ఉండిపోవాలనే తపనతో వ్యభిచారం చేసేస్తున్నారా? అయ్యో, తల్లిదండ్రులని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పిల్లలు ఏం చేస్తున్నారో కనుక్కోండి. ముందుగా ఆడపిల్లల తల్లిదండ్రులు గట్టిగా చెప్తున్నాను, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. మీ పిల్లలు అక్కడ నిజంగా ఒక మంచి ఉద్యోగం దొరుకుతూ ఉంటే పర్వాలేదు, లేకుంటే డాడీ నేను అక్కడ చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పే కాకమ్మ కథలను నమ్మకండి. వాడిని వెంటనే మన దేశాన్ని రప్పించేయండి. ఇక్కడ కళ్ళు గంజగా తాగచ్చు, కూరలు అమ్ముకొని బతకచ్చు, టీ అమ్ముకొని బతకచ్చు, పాలు అమ్ముకొని బతకచ్చు. మనకి కావాల్సింది ఏముందండి? వ్యభిచారం అస్సలకి మన సాంప్రదాయానికి విరుద్ధం, వాళ్ళ ఆరోగ్యానికి పాడు చేస్తుంది. ఈ ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళకి చాలా జబ్బులు వస్తాయి, ఎంత కండములు పెట్టుకున్నా సరే. వారి పిచ్చితనాన్ని తొలగించండి, వాళ్ళకి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. అమెరికా వెర్రి వ్యామోహాన్ని తొలగించమని అడగండి. మీరు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నారో ఆ దేవుణ్ణి అడగండి. మా పిల్లల్లో ఉన్న ఈ అమెరికా పిచ్చితనాన్ని తొలగించండి అని తలుచుకుంటేనే గుండె గుబ్బేలుంటుంది. ఒక తండ్రిగా ఏ ఆడపిల్లైనా సరే, మీ పిల్ల అవ్వచ్చు, నా పిల్ల అవ్వచ్చు, ఎవరి పిల్లైనా అవ్వచ్చు, చదువుకొని పంపిస్తే చదువుకోకుండా ఒకవేళ చదువు కంప్లీట్ అయిపోయినా అక్కడ సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో వ్యభిచారం చేసి బతకడం చాలా దారుణం.